హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ సతీష్. నా వీడియోస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మన కొత్త సబ్స్క్రైబర్స్కి మన ఛానల్కి స్వాగతం. ఇక నుండి ఈ గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ వీడియోస్ అనేవి అన్ని సబ్జెక్ట్స్ నుంచి కూడా చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయడం అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఎందుకంటే నెక్స్ట్ మీకు ఏ ఎగ్జామ్స్ ఉన్నా సరే మనకి ఒక కమెంట్ చేయండి, ఆ ఎగ్జామ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ నేను చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎస్ఎస్సి ఎంటీఎస్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాం కదా, దానిలో నిన్న February 10th రిలేటెడ్ ఫస్ట్ షిఫ్ట్ వీడియో అనాలిసిస్ అనేది మీరు చూడబోతున్నారు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లెట్ స్టార్ట్స్ అవర్ టుడేస్ టాపిక్. ఫస్ట్ క్వశ్చన్, షాహిద్ ఏ ఆజామ్. షాహిద్ ఏ ఆజామ్ అని ఎవరిని పిలుస్తారు? షాహిద్ ఏ ఆజామ్ అని మనం భగత్ సింగ్ గారిని పిలవడం జరుగుతుంది. ఈయన ఒక పుస్తకం అనేది రాశాడు, వై ఐ యామ్ యాన్ అథీస్ట్. వై ఐ యామ్ అన్ అథీస్ట్ అనే పుస్తకాన్ని ఈయన రాయడం జరిగింది. నెక్స్ట్, భగత్ సింగ్ గారు హిందూ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేది కూడా HSRA, దీని మీద కూడా నెక్స్ట్ షిఫ్ట్స్లో బిట్ అడిగే అవకాశం ఉంది. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపనలో కీలక పాత్ర పోషించారండి. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్, సాంబార్ సరస్సు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది? ఇది మనకి రాజస్థాన్లోని జైపూర్ జిల్లాలో ఈ సాంబార్ సరస్సు అనేది ఉందండి. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, కన్వ వంశాన్ని ఎవరు స్థాపించారు? కన్వ వంశాన్ని వాసుదేవ కన్వ అనే ఆయన స్థాపించడం జరిగిందండి. వీరు మగధ రాజ్యాన్ని పరిపాలించినటువంటి బ్రాహ్మణ వంశీయులు అండి. అలాగే ఈ క్రీస్తు పూర్వం 75లో శుంగవంశపు చివరి రాజు అయినటువంటి దేవభూతిని ఓడించి ఈ కన్వ వంశాన్ని అనేది స్థాపించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ద రేస్ ఆఫ్ మై లైఫ్ అనేది ఏ క్రీడాకారుడి ఆత్మకథ? ద రేస్ ఆఫ్ మై లైఫ్ మిల్కా సింగ్ గారి ఆత్మకథ అండి. వీరినే ఫ్లయింగ్ సిక్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, హ్యాండ్బాల్ ఆటలో గోల్ కీపర్ కాకుండా మైదానంలో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? మొత్తం 6 మెంబర్స్ ఉంటారండి. జట్టులో అయితే వచ్చేసి మనకు 7 మెంబర్స్ ఉంటారు, 6 ప్లేయర్స్, 1 గోల్ కీపరు. సో గోల్ కీపర్ కాకుండా అని అడిగాడు, కొంచెం ట్రిక్కీగా అడిగాడు. గోల్ కీపర్ కాకుండా ఎంతమంది ఉంటారంటే 6 మెంబర్స్. గోల్ కీపర్తో కలిపి ఎంతమంది ఉంటారండి? గోల్ కీపర్ అనేది ఏమీ ఇవ్వకుండా ఉంటే మాత్రం 7 మెంబర్స్ అని పెట్టాలి. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ బాలల లింగ నిష్పత్తి ఎంత? ఈ నిష్పత్తి అనేది అడిగాడండి, రేషియో అడిగాడు. ప్రతి 1000 మంది అబ్బాయిలకు 919 మంది. ఇది ఎప్పుడంటే 2011 జనాభా లెక్కల ప్రకారం. 2001లో అయితే 1000కి 927గా ఉండేది. మొత్తం సెక్స్ రేషియో అయితే 943, చిన్న పెద్ద అందరూ కలిపి 1000కి 943 మంది. బాలల లింగ నిష్పత్తి అయితే 919. నెక్స్ట్, చంపోలి లేదా చంచేరి నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? చంచేరి నృత్యం లేదా చంపోలి అనేది మనకి ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి నృత్యం అండి. ఇది కుమావూన్ మరియు గర్వాల్ ప్రాంతాల్లో ప్రసిద్ధి. ఇది ఎక్కడ ప్రసిద్ధి అని కూడా అడగొచ్చండి. ఉత్తరాఖండ్లో ఎక్కడ ప్రసిద్ధి అంటే కుమానోవ్, గర్వాల్ ప్రాంతాల్లో ప్రసిద్ధి అని చెప్పి. యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ ఎక్కడ ఉంది? యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ అనేది మనకి బెంగళూరులో ఉందండి. దీన్ని 1972లో స్థాపించారు. దీనికి పేరు అనేది 2018లో పెట్టడం జరిగింది, యుఆర్ రావ్ అనే పేరు. కర్ణాటకలోని బెంగళూరులో ఉంది ఇది. ఇక్కడ ఇస్రోకి సంబంధించినటువంటి శాటిలైట్లు ఉంటాయి కదండి, వాటి రూపకల్పన అనేది అండ్ తయారు చేయడం అనేది ఇక్కడ బెంగళూరులో జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మామిడి ఉత్సవం ఎక్కడ జరుగుతుంది? ఈ అంతర్జాతీయ మామిడి ఉత్సవం అనేది మనకి న్యూఢిల్లీలో జరుగుతుందండి. ఇది ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలైలో జరుగుతుంది. నెక్స్ట్, ఇంగ్లీష్ సంబంధించిన బిట్ అండి. ఫ్రగైల్ అనే పదానికి వ్యతిరేక పదం ఏంటి అని అడిగాడు. అసలు మనకు ఫస్ట్ ఈ ఫ్రగైల్ అంటే ఏంటంటే, మనకి సులభంగా విరిగిపోయేవి ఉంటాయి కదండి, గాజులు ఇలాంటివి ఉంటాయి కదా, సింపుల్గా విరిగిపోయేవి, సులభంగా విరిగిపోయే వాటిని ఫ్రగైల్ అంటారు. వాటికి ఆపోజిట్ స్ట్రాంగ్, టఫ్, రోబస్ట్. అక్కడ ఆప్షన్స్లో ఏమిటి అది చూసుకోండి. కొంచెం స్ట్రాంగ్గా ఉన్నదని అన్నదంగా ఆన్సర్ వస్తుంది, వ్యతిరేక పదం అడిగాడు కాబట్టి. నెక్స్ట్, లిజినియర్స్ అనే వ్యాధి శరీరంలో దేనికి సంబంధించింది? లిజియోనియర్స్ అనేది మనకి ఊపిరితిత్తులకు సంబంధించిందండి. ఇది మనకి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా వల్ల వస్తుందండి. అలాగే కలుషిత నీరు ఉంటుంది కదండి,
ఈ కలుషిత నీరు తుంపర్ల ద్వారా కూడా వ్యాపిస్తుందండి. మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుందండి. దీనికి నివారణ ఇచ్చే టీకా, దీనికి టీకా అనేది వేస్తారండి. ఆ టీకా పేరు వచ్చేసి బీసీజీ అనే టీకా వేయాలి. ఇది న్యూమోనియా రకం అండి. నెక్స్ట్ క్వశ్చన్, అందమైన చేతిరాత కళను ఏమంటారు? అందమైన చేతిరాత కళను ఏమంటారు? కాలిగ్రఫీ. ఇంగ్లీష్ రిలేటెడ్ అనుకోండి. కాలిగ్రఫీ స్పెల్లింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. కాలిగ్రఫీ CALLIGRAPHY. ఇంట్లో 2 ఎల్లలు ఉంటాయి, మిగతా అన్నీ ఒకటే ఉంటుంది. బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్, కుకీ నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? ఈ కుకీ నృత్యం అనేది నాగాలాండ్కి చెందినది. అలాగే ఈ కుకీ తెగవారు మణిపూర్ అండ్ మిజోరాం ఈ 2 ప్లేసెస్లో మనకి ఈ కుకీ నృత్యం అనేది చేస్తారండి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని మొత్తం గ్రామాల సంఖ్య 6,40,930 గ్రామాలు అనేవి 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఉన్న గ్రామాల సంఖ్య అండి. అత్యధిక గ్రామాలు ఉన్నాయి కదా, ఇందులో మనకి అత్యధిక గ్రామాలు అనేవి భారతదేశంలో అత్యధిక గ్రామాలు అనేవి ఎక్కడ ఉన్నాయంటే మనకి యూపీ, ఉత్తరప్రదేశ్లో అనేవి ఉన్నాయండి. నెక్స్ట్, సింథటిక్ ఇండికేటర్ ఉదాహరణ ఏమిటి? సింథటిక్ ఇండికేటర్కి ఉదాహరణ మిథైల్ ఆరెంజ్ అండ్ ఫినాప్థలిన్. నెక్స్ట్ మనకి సహజ, ఈ సింథటిక్ ఇండికేటర్ అడిగారు కదండి. నెక్స్ట్ షిప్స్లో సహజ ఇండికేటర్ అంటే ఏంటి అనేది అడిగే ఛాన్స్ ఉంది. ఈ సహజ ఇండికేటర్కి ఉదాహరణ ఏంటంటే లిట్మస్ పేపర్. ఇది తెలుసు కదండి మీకు. ఆమ్లాలు, క్షారాలు, యాసిడ్ అండ్ బేసెస్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఈ లిట్మస్ పేపర్ నుంచి ఇంకో క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. ఆమ్లాలని ఎరుపు రంగులోకి మారుస్తుంది. అలాగే క్షారాలని రెడ్ నుంచి బ్లూకి మారుస్తుంది. రెడ్ నుంచి బ్లూకి అడిగితే మనకి క్షారాలు, బ్లూ నుంచి రెడ్ అడిగితే ఆమ్లాలు. నెక్స్ట్ క్వశ్చన్, రవీంద్రనాథ్ ఠాగూర్ దేన్ని స్థాపించారు? శాంతినికేతన్ అనే దాన్ని స్థాపించడం జరిగింది. దీన్నే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా పిలవడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2006 శీతాకాల ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? స్టాక్ జీకే టైప్ అడుగుతున్నాడండి. 2006 శీతాకాల ఒలింపిక్స్ అనేవి ఎక్కడ జరిగాయి? టూరిన్, ఇటలీలో జరిగాయండి. నెక్స్ట్ క్వశ్చన్, స్పెల్లింగ్ కరెక్షన్ వచ్చేసింది. ఈ స్పెల్లింగ్ కరెక్షన్ చూసుకోండి, ఈ స్పెల్లింగ్ కరెక్షన్స్ రిలేటెడ్. నెక్స్ట్, బ్రిటిల్ పదానికి వ్యతిరేక పదం ఏంటి? బ్రిటిల్కి వ్యతిరేక పదం అడిగాడు. ఫ్లెక్సిబుల్ అండి. బ్రిటిల్ ఫ్లెక్సిబుల్. డిలే పదానికి వ్యతిరేక పదం. డిలే అంటే ల్యాగ్ చేయడం అండి. ఇప్పుడు మనం ఏదో ట్రైన్ ఎక్కి ఊరెళ్ళాలనుకుంటున్నాం, అక్కడ మనకి ట్రైన్ అనేది కొంచెం లేట్గా రాబోతుంది అంటే అక్కడ మనకి ఏమైందండి, జర్నీ అనేది డిలే అయ్యింది. సో దానికి అడ్వాన్స్గా మనం అదే ట్రైన్ కోసం వెళ్ళామండి, మనకంటే ముందే మనం చేరుకోవాల్సిన ట్రైన్ వెళ్ళిపోయింది. సో అక్కడ అడ్వాన్స్గా ఉండాలని అర్థం. డిలేకి ఆపోజిట్ ఏంటంటే అడ్వాన్స్. నెక్స్ట్, ఇండిస్పెన్సబుల్ పదానికి సినానిమ్ అడిగాడండి. సేమ్ అర్థాన్ని ఇచ్చే పదం అంటే ఎసెన్షియల్ అంటే ఇంకా తప్పనిసరిగా, అత్యవసరంగా అంటే దాని బదులు ఇప్పుడు మనకి ఇండిస్పెన్సబుల్ అని అడిగాడండి. దానికి ఎసెన్షియల్, అత్యవసరమైన. నెక్స్ట్, రౌలత్ చట్టం ప్రకారం విచారణ లేకుండా ఎంతకాలం జైల్లో ఉంచవచ్చు? నెక్స్ట్ వచ్చే షిఫ్ట్స్ వాళ్ళు చాలా చూసుకోవాల్సిన టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ రౌలత్ చట్టం అనేది ఒకటి, జులియన్ వాలాబాగ్ అనేది ఒకటే ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్ అండి. మొత్తం ఈ విచారణ అనేది లేకుండా ఎంతకాలం జైల్లో ఉంచవచ్చు అంటే 2 years, 2 సంవత్సరాల వరకు జైల్లో అనేది ఉంచవచ్చండి. అలాగే దీనికి వ్యతిరేకంగానే ఇప్పుడు చెప్పాను కదండి మీకు జులియన్ వాలాబాగ్ అని. ఈ జులియన్ వాలాబాగ్ అనేది దీనివల్లే వచ్చిందండి. నెక్స్ట్, ఈ చట్టాన్ని విచారణ లేకుండా ఎవరినైనా జైల్లో పెట్టేయచ్చండి, ఆ చట్టం వచ్చింది. దీనికి ఆపోజిట్గా మన గాంధీ గారికి దీనివల్ల కోపం వచ్చి దీన్ని నల్ల చట్టం అని అభివర్ణించడం అనేది జరిగింది. నెక్స్ట్, కోల్ మైన్స్ అథారిటీ CMAL, కోల్ మైన్స్ అథారిటీ లిమిటెడ్ ఎప్పుడు స్థాపించబడింది? ఈ కోల్ మైన్ అథారిటీ లిమిటెడ్ అనేది 1973లో స్థాపించబడిందండి. నెక్స్ట్, గ్లాసులోని చల్లని నీటి వల్ల బయటి నీటి బిందువులు ఏర్పడడాన్ని ఏమంటారు? దీన్ని సాంద్రీకరణం అంటారండి, అంటే కండెన్సేషన్. గాలిలో నీటి ఆవిరి చల్లబడి నీరుగా మారిపోతుంది, దీన్ని మనం సాంద్రీకరణం అంటారు. అసలు ఆకాశంలో మనకి మేఘాలు ఏర్పడతాయి కదండి, ఈ మేఘాలు ఏర్పడడం అనేది కూడా సాంద్రీకరణానికి ఉదాహరణ. అలాగే ఉదయాన్నే మనకి ఇంటి బయట గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి మీద మంచు బిందువులు అనేవి ఇలా పడుతూ ఉంటాయి కదా, అది కూడా మనకు సాంద్రీకరణానికి ఉదాహరణలు. నెక్స్ట్ వచ్చే 5th ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంది, బాగా ప్రిపేర్ అవ్వండి.
నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్, మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఎంఎస్పిలో సభ్యత్వం లేని దేశం ఏమిటి? మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్లో సభ్యత్వం లేని దేశం చైనా అండి. ఇందులో భారత్ 2023లో జాయిన్ అయిందండి. 2023లో జాయిన్ అయింది. 25 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిందండి. నెక్స్ట్ ఈ వీడియో రిలేటెడ్ పీడిఎఫ్ అనేది మనం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అక్కడ ఫ్రీ పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది, చూసి ప్రిపేర్ అవ్వండి. అలాగే నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక నుంచి వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి. నెక్స్ట్ ఫిబ్రవరి 10th జరిగినటువంటి సెకండ్ షిఫ్ట్ అండ్ థర్డ్ షిఫ్ట్ అనాలిసిస్ అనేది చేస్తాను. మర్చిపోకుండా మా బెల్ ఐకాన్ సింబల్ అనేది ట్యాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.